ఒక్కసారి ఆలోచించండి, మీ ఒక్క మిస్టేక్ వల్ల లాక్స్ ఆఫ్ రూపీస్ సబ్సిడీ రూపంలో లాస్ అయిపోతారంట. అది ఇప్పుడు ఒక హౌసింగ్ సొసైటీలో జరిగింది. ఈ స్టోరీ వినగానే షాక్ అయ్యా. అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రోజులానే నేను ఆఫీస్లో బిజీగా ఉండే. అప్పుడే ఒక కాల్ వచ్చింది. సార్, వీ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ అనదర్ కంపెనీ అని క్లయింట్ చెప్పారు. నేను కామ్గా అడిగాను, ఏం జరిగింది సార్, ప్రాబ్లం ఏంటని. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నేను ఇంకా మర్చిపోలేదు. వాళ్ళు 40 కిలోవాట్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయించుకున్నారు. అప్ టు 15 lakhs వరకు స్పెండ్ చేశారని చెప్పారు. కానీ సబ్సిడీలో లాక్స్ ఆఫ్ రూపీస్ లాస్ అయిపోయారు. మీరు ఇమాజిన్ చేసుకోండి, 40 కిలోవాట్ అంటే చిన్న సిస్టమ్ కాదు. గవర్నమెంట్ స్కీమ్స్లో గ్రూప్ హౌసింగ్ సొసైటీస్కి అండ్ ఆల్సో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి పర్ కిలోవాట్ 18,000 సబ్సిడీస్ ఉన్నాయి. 40 కిలోవాట్ అంటే 7,20,000. అంత పెద్ద అమౌంట్ సబ్సిడీలో మిస్ అయిపోయిందంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మనకి సబ్సిడీ రావాలంటే మెయిన్ రూల్ టీసీఆర్ ప్యానల్స్ యూజ్. ఆ వెండర్ నాన్ టీసీఆర్ ప్యానల్స్ యూజ్ చేస్తారు. మనకి నాన్ టీసీఆర్ ప్యానల్స్ యూజ్ చేస్తే సబ్సిడీ క్లెయిమ్ చేసుకోండి. యాజ్ ఎ వెండర్ టీసీఆర్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేస్తేనే సబ్సిడీ వస్తుందని తెలిసి ఉండాలి. అది తెలియకుండా ఇన్స్టాల్ చేసి క్లయింట్స్కి 7 lakh లాస్ చేశారు. ఇలాంటి మిస్టేక్స్ మీ ఇన్స్టాలేషన్లో అవ్వద్దంటే రైట్ వెండర్ చాలా ఇంపార్టెంట్. సో BY సోలార్ని సెలెక్ట్ చేసుకోండి.